పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూన్ 29వ తారీఖు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనం వరకు. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగెను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని సమాధానమిచ్చెను. అప్పుడు యేసు, నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పెను. యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు రెండవ పర్యాయము అతనిని అడిగెను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పెను. నా గొర్రెలను కాయము అని యేసు చెప్పెను. యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని మూడవ పర్యాయము యేసు అతనిని అడిగెను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు మూడవ పర్యాయము అడిగినందున పేతురు మనసు నొచ్చుకొని, ప్రభు, నీకు అంతయు తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనెను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు యువకుడవుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలిచిన చోటుకు వెళ్ళడి వాడవు. కానీ నీవు వృద్ధుడవైనప్పుడు నీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటుకు తీసుకుని పోవును అని చెప్పెను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమపరపనున్నాడు సూచించుటకు ఆయన ఇట్లు పలికి, నన్ను వెంబడించుమని అతనితో అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.